నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ 'మేనక ధిక్కారం'. రచన ఏ. రవీంద్రబాబు గారు. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? మాలిని నది చిన్న చిన్న అలలతో ప్రశాంతంగా ప్రవహిస్తోంది. మలయమారుతో ఉండుండి మంద్రంగా మెలితిరుగుతూ తరగలుగా వీస్తోంది. నది ఇరువైపులా విస్తరించిన అడవిలో సెలయేళ్ల గలగలలు, కొండ చర్యల నుండి దూకే జలపాతాల సవ్వడులు మానసోల్లాసం కలిగిస్తున్నాయి. మరోవైపు నెమళ్ల క్రేంకారాలు, చిరుపక్షుల కూజితాలు, జంతువుల వింత అరుపులతో సమైక్య జీవికకు ప్రతిరూపంలా ఉంది ఆ వన్య ప్రాంతం. ఇంతలో పరిసరాలు ప్రతిధ్వనించేలా వినిపించింది పసిపాప ఏడుపు. ఉలిక్కిపడిన అడవి లిప్తపాటు బిత్తరపోయింది. అప్పటి వరకు అలలతో చెట్ల కొమ్మలతో ఆడుకుంటున్న గాలి క్షణకాలం స్తంభించింది. ఆనగా కేకలు వినిపిస్తున్న దిశగా కదిలింది. రెక్కలు విదిలించిన పక్షులు, కొండ నెత్తముల మీద గెంతుతున్న జంతువులు గాలిని అనుసరించాయి. తామర కొలను దరి పచ్చిక బయల్లో దర్శనమిచ్చింది. తడియారిని కెంజాయ వర్ణపు పసిముద్ద ఏడుపు వల్ల క్రమంగా మరింత ఎరుపు రంగులోకి మారుతోంది. ఆ దృశ్యం చూసిన అడవి ప్రాణులన్నీ అవాక్కయ్యాయి. అనుకోని అతిథి ఆగమనానికి అబ్బురపడ్డాయి. ఆ గది నిండా ఉత్తేజాన్ని రేకెత్తించే రకరకాల పరిమళాలు, సౌగంధిక పుష్పాల సువాసనలు, గవాక్షాల నుంచి మత్తెక్కించే గాలి, ఇవేవి మేనక మనసుకు శరీరానికి పట్టడం లేదు. శుతిమెత్తనైన సయ్యపై బడలికగా కకావికలమైన హృదయంతో పడుకొని ఉంది. కల్లోల సాగరమైన మనసును తనకు తానే ఊరడించుకుంటోంది. పరిచారికలు అలంకరణకు కావలసిన వజ్ర వైఢూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలను సిద్ధం చేస్తున్నారు. రత్నాలు తాపడమైన దుస్తులకు మెరుగులద్దుతున్నారు. ఇంద్రుడు సభకు వచ్చే సమయానికల్లా మేనకను తయారు చేయాలి. దేవేంద్రుడు మేనక నృత్యాన్ని కోరకపోయినా ఆమె సిద్ధంగా ఉండాల్సిందే. ఆయన సంతోషానికి, సల్లాపానికి అనుగుణంగా మారిపోవాల్సిందే. తను తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, ఎవరికోసం చేసింది, ఎందుకు చేసింది? కనులు కూడా విప్పని పసికందును అడవిలో వదిలేసి వచ్చేసింది. తనలో మానవత్వం చచ్చిపోయిందా? మాతృ హృదయం మాయమైపోయిందా? అమ్మతనం మంట కలిసిందా? అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందా పని? ఎవరు బలవంతంగా చేయించారు? ఎవరి అధికారం కోసం తన పాపను బలిచేసింది? ఎన్నెన్నో ప్రశ్నలు. అన్నిటికీ తన దగ్గర సమాధానాలు ఉన్నాయి. కానీ ఏమి చేయలేని స్థితి, ఏమీ మాట్లాడలేని దుస్థితి. చివరకు తన మనసు, తన శరీరం మరొకరి ఆధీనంలో ఉన్నాయనే ఊహ రాగానే మేనకకు క్షణకాలం పాటు ప్రాణం పోయినంత పనైంది. పరిచారికలు ఆమెకు సంబంధం లేకుండానే గులాబీలు కలిపిన పన్నీటితో స్నానం చేయించారు. మైపూతలు రాశారు. శరీరానికి రంగుల హంగులు అద్దారు. అవేవి మేనకకు తెలియడం లేదు, పట్టించుకునే స్థితిలోనూ లేదు. అవన్నీ రోజు జరిగే తంతులో భాగమే. ఒకప్పుడైతే తన సౌందర్యంతో, నాట్య కౌశల్యంతో రంభా ఊర్వశుల కన్నా ఇంద్రుణ్ణి మెప్పించాలని తలపించేది. ఈరోజు మాత్రం తను ఎందుకు నృత్యం చేయాలని ఆలోచిస్తోంది. కానీ జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఆమె ప్రేమ లేకుండానే జరిగిపోతున్నాయి. మేనకను సర్వాంగ సుందరంగా తయారు చేశారు పరిచారికలు. మైపూతలు, ఆభరణాలు ఆమె మేనిని వింత కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశింపచేస్తున్నాయి. అప్సరస్ అన్న మాటకు అచ్చమైన స్వచ్ఛమైన రూపంగా మారిపోయింది. మనస్సు మాట వినకుండానే పరిచారికలతో కలిసి సభకు బయలుదేరింది. ఇంద్రుడు సింహాసనంపై అధికార దర్పంతో టీవీగా కొలువుతీరి ఉన్నాడు. అప్పటికే నారద, తుమ్మరలాంటి వాయిద్యకారులు, శచీదేవి, బృహస్పతి, కుబేరుడు, అష్టదిక్పాలకులు అందరూ సభకు వేంచేసి ఉన్నారు. రంభ, ఊర్వశి, తిలోత్తమ సిద్ధంగా ఉన్నారు. మేనక వెళ్ళి వాళ్ల పక్కన అచేతనంగా నిలబడింది. ఇంద్రుడు సభను ఒకసారి పరిశీలించి కించిత్తు గర్వంతో, మేం దేవనర్తకులైన రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తముల నృత్యాలను ఒకేసారి తిలకించాలని కోరుకుంటున్నామన్నాడు. ఆ మాట మేనక పట్టించుకోలేదు. చెలి పరాకుగా ఉన్నావని నీ ముఖారవిందం చెబుతోంది. తాదత్యమా, వైవస్యమా? రంభ పలకరించింది. సమాధానం చెప్పాలనిపించలేదు. మాలిని తటి తామరకొలను దరి పచ్చిక మీద కదలాడే తన ప్రాణమే కళ్ల ముందు కదలాడుతోంది. రక్తపు చారికలు కూడా ఆరకుండా, మనసారా దగ్గరకు తీసుకోకుండా, తనివితిరా ముద్దు చేయకుండా వదిలేసి వచ్చిన బిడ్డే మనసుకు మెలిపెడుతోంది. చిన్న చిన్న కళ్ళు, అమాయకమైన ముఖం ఎలా వదిలేసి వచ్చింది? ఎలా రాగలిగింది? రంభ మళ్ళీ పలకరించింది. దేవాధిపతి ఈరోజు మనందరి నృత్యాన్ని ఒకేసారి చూడాలని కోరుకుంటున్నాడు పద అంటూ
చేలాంచలంతో పాటు చేతి వేలిని పట్టుకు లాగింది. కంటి ముందు మాలిని నది మసకబారి ఇంద్రలోకం దర్శనమిచ్చింది. తప్పదన్నట్లు ముగ్గురితో కలిసి సభ మధ్యకు వెళ్ళింది. మేనక హృదయం ద్రవీభవించడానికి సిద్ధంగా ఉంది. ఉబికే తడిపొర రెప్పల మధ్య దాగి మెలిపెడుతోంది. వాయిద్యకారులు సకల సంగీత స్వరాలతో గానామృతాన్ని ప్రారంభించారు. అందుకు అనుగుణంగా నలుగురి నృత్యంతో సభాస్థలి మారుమ్రోగుతోంది. దేవతలందరూ ఆనందంతో మైమరిచి చూస్తున్నారు. రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమల నృత్య భంగిమలతో పాటుగా వాళ్ల శారీరక సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. సభంతా కళాస్వాదనలో మునిగి తేలుతోంది. ఎవరికి వాళ్లే తన్మయతులవుతున్నారు. ఇంద్రుడు సింహాసనం మీద గమకాలకు అనుకూలంగా తాళం వేస్తూ ఒక్కొక్కరి నృత్యాన్ని మనసారా అనుభూతిస్తున్నాడు. మేనకకు తనకు తెలియకుండానే బొట్లు బొట్లుగా కన్నీళ్లు రాలుతున్నాయి. కళాత్మక లోకంలో సౌందర్య రసానుభవంలో మునిగిన వాళ్ళందరూ ఆ కన్నీటిని చూడడం లేదు. ఆమె గుండె మంటలను గమనించడం లేదు. మేనక మాత్రం రగులుతున్న మాతృ హృదయానికి, అధికార బంధాలకి మధ్య నలుగుతూ నృత్యం చేస్తూనే ఉంది. క్రమంగా గమకాలకు అనుగుణంగా ఆమె పాదాలు కదలడం మానివేశాయి. చేతులు మొరాయించాయి. అవయవాలన్నీ లయ తప్పాయి. మేనకా! ఉరిమాడు ఇంద్రుడు. ఉలిక్కిపడింది మేనక. వదిలేసి వచ్చాను, నా ప్రాణాన్ని వదిలేసి వచ్చాను. ఆమె ప్రమేయం లేకుండానే బయటకొచ్చాయి మాటలు. ఏమా అసందర్భ ప్రేలాపనలు! గద్దించాడు ఇంద్రుడు. సభ స్తంభించిపోయింది. రంభ, ఉర్వశి, తిలోత్తములు శిలాప్రతిమలయ్యారు. మేనక కళ్ళ నుంచి జలధార. దేవపతి, మీ మాటకు కట్టుబడే ప్రవర్తించాను. అతడికి కోపం వస్తే కుల పర్వతాలు సైతం బద్దలవుతాయి, సప్త సముద్రాలు ఇంకిపోతాయి. అతడి వల్ల వశిష్ఠుడు సైతం పుత్రశోకంతో కుమిలిపోయాడు. మీకు ఆయన పేరు వింటేనే భయం కలుగుతోంది. అలాంటి విశ్వామిత్రుడి దగ్గరకు మీ అధికారానికి తలొగ్గి వెళ్ళాను. గద్గద స్వరంతో మేనక తనలో తాను మాట్లాడుతోంది. అది నీ బాధ్యత, నీ వృత్తి. అధికారికంగా ఇంద్రుడి మాటలు. వెళ్ళాను. మీ మీదున్న గౌరవంతోనే కాదు, భయంతో కూడా. బాధగా ఉందా గొంతు? భయం అనే మాట ఇంద్రుడికి ఆనందాన్నిచ్చింది. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళినందువల్ల నీకు కలిగిన నష్టమేమిటి? కోపంతో ప్రశ్నించాడు. కఠోరమైన తపస్సుతో ఉన్న ఆ మహామునిని నా హయలతో, సోయగాలతో, చేలాంచలను తొలగించి నా బిగి అందాలతో ఆకట్టుకున్నాను. తపస్సును చెడగొట్టాను. నా కౌగిలిని కానుకగా ఇచ్చాను. అదేగా మీరు నా నుంచి కోరుకుంది? అవును, నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించావు. మా మెప్పు పొందావు. నీ వృత్తికి న్యాయం చేశావు. స్వరంలో దర్పం. విశ్వామిత్రుడి తపస్సు చెడిపోయింది. మనసు చలించింది. నా మీద అతడికి మనసైంది. ఇద్దరం ప్రకృతి ఒడిలో ఆనందంగా సేదతీరాం. మకరధ్వజుడి బాణాలకు పరవశులమయ్యం. సుఖాల తీరాలకు చేరువయ్యం. సృష్టి కార్యంలో ఉత్సాహంగా పాల్గొన్నాం. ఆ ఫలితంగా ఓ అందాల పసిపాప భూలోకంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పసిపాప పరిస్థితి? మేనక స్వరం కంపించింది. ఏం జరగాలో అదే జరుగుతుంది. అదంతా సృష్టి స్థితి లయకారులు చూసుకుంటారు. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన పనిలేదు. దేవలోక నృత్యకారిణిగా మా ఆధీనంలో ఉండే స్త్రీగా ఇంద్రుడి స్వరంలో అసహనం. నా శరీరాన్ని కాదు, మనస్సును మీ అధికారంతో శాసిస్తున్నారు. ఆమె ముఖం అప్పటికే జేవురు రంగులోకి మారింది. మేనక మాటలకు సభ ఒక్కసారి నివ్వరిపోయింది. ఉర్వశి, రంభ, తిలోత్తమ తమ మనసులో కలిగే వేదనను ముఖంలో చూపించకుండా జాగ్రత్తపడ్డారు. సచీదేవి ఆలోచనలో పడింది. ఎంత ధిక్కారం! నువ్వు దేవలోకం సొత్తు. దేవలోకాధిపతినైనా నేను చెప్పే పనులు చేస్తూ మాకు ఆనందాన్ని ఇస్తూ బతకాలి. అది నీ కర్తవ్యం. ఇంద్రుడిలో ఆవేశం బుసలు కొట్టింది. అవును, జీవితాంతం మీకు బానిసగా బతకాలి. మా శరీరాన్ని మాకు నచ్చినా నచ్చకపోయినా మీకు అవసరమైనట్లు వాడుకుంటారు. కానీ ఈసారి అంతకంటే ఎక్కువే జరిగింది. మీ పదవి కోసం నేను బలిపశువునయ్యాను. అందుకు బాధపడడం లేదు. కానీ నాకు ఆ మహర్షికి మధ్య విరిసిన అనురాగం వల్ల ఓ పసిపాప, పాపం పుణ్యం తెలియని లేత కోనని వదిలేసి వచ్చాను. కర్కశంగా విడిచేసి వచ్చాను. అందుకే నాలోని మాతృ హృదయం తప్పిస్తోంది. నన్ను నిలువునా కోసేస్తోంది. కన్నీళ్లు గుండెను తట్టి లేపుతుంటే మేనక గంభీరంగా తనలో తానే కాలిపోతోంది. దేవవేషకు మాతృ హృదయమా? వ్యంగ్యంగా పెద్దగా నవ్వాడు. ఒక్కసారి నా మనసులోకి తొంగిచూడు అమరాధిపతి. నా వల్ల ఈ లోకంలోకి అడుగుపెట్టిన బసుకూన కోసం ఎలా గుండె కంపించిపోతుందో, ఎంత చిత్రవధ అనుభవిస్తోందో. మేనక ఎదలోతుల్ని చూస్తోందా స్వరం. మనం దేవతలకు అలాంటి హృదయం ఉండకూడదు. బంధాలు, బంధుత్వాలకు లొంగకూడదు. ఇంద్రుడి మాట కాస్త నెమ్మదించింది.
ఎందుకు ఉండకూడదు? నేను దేవవేశ్యనే కావచ్చు, కానీ అంతకు మించి ఒక స్త్రీని. స్త్రీకి ఉండే సహజమైన స్వభావం నాలోన ఉంది. లేకుండా ఎలా పోతుంది? స్త్రీ అంటే మీ దృష్టిలో పురుషులకు సుఖాన్ని అందించే శారీరక చిత్రమా? ఆమెకు వ్యక్తిత్వం, హృదయం, ఆ హృదయానికి స్పందన ఉండవా? ఉండకూడదా? నిలువునా దహించుకుపోతాంది. మేనక ఉన్నావి బయటకు రాకూడదు. మళ్ళీ ఇంద్రుడిలో అధికారం తొంగి చూసింది. ఎందుకు రాకూడదు? రాజా, నాకంటూ ఓ మనసుంది. ఆ మనసే లేకపోతే మీరు కోరుకునే సుఖాన్ని నేను పూర్తిగా అందించలేను. మనసు, శరీరం రెండూ కలిస్తేనే ఏ కార్యమైనా శుభప్రదంగా, సంపూర్ణంగా జరుగుతుంది. మేనక అంటే కేవలం మీరు కోరుకుని శరీరం మాత్రమే కాదు. ఓ వ్యక్తిత్వం, కొన్ని గుణాలు, కొన్ని తెలివితేటలు. అవి మీకన్నా గొప్పవి కూడా కావచ్చు. ఎలా అంటారేమో, మీరు చేయలేని పని నేను చేశాను. విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేశాను అంటే మీకన్నా నేను గొప్పదాన్ని నిరూపించుకున్నట్లేగా. మేనక ఆక్రోశాన్ని దేవలోకం ఆశ్చర్యంతో, భయంతో వింటోంది. ఇంద్రుడు, నారదుడు, బృహస్పతి సైతం బిక్కమొహాలేసుకుని కూర్చున్నారు. ఆమె మాటలు బూజుపట్టిన అక్కడి వారి భావాలను గురిచూసి పొడిచేస్తున్నట్లున్నాయి. అయితే ఇప్పుడేమంటావు? ఇంద్రుడి స్వరంలో దెబ్బతిన్న అహం. నాలోని మాతృ హృదయాన్ని నేను వదులుకోను. నా బిడ్డను ఒంటరిగా వదిలేయలేను. నా చేతుల్లోకి తీసుకోవాలి. తనివి తీరా గుండెలకు హత్తుకోవాలి. నాలో పొంగుతున్న క్షీరధారలను నా బిడ్డ నోటికి అందించాలి. ఆ ఆనందాన్ని మనసారా పొందాలి. చిరునవ్వు చిందిస్తుంటే చూడాలి. ముద్దు ముద్దు మాటలు చెప్తుంటే వినాలి. అమ్మా అని పిలిపించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అనాథగా నా చిన్ని ప్రాణాన్ని పెరగనివ్వను. భరించలేని ఉద్వేగంతో ఆపకుండా చెప్పుకుపోతోంది తాను. సభ అంతా నిశ్శబ్దంగా వింటోంది. ఎవరికీ ఎదురు చెప్పే ధైర్యం లేదు. వాళ్ల కళ్ళకిప్పుడు మేనక దేవవేశ్యగా కనిపించడం లేదు. మూర్తిభవించిన మాతృమూర్తిగా దర్శనమిచ్చింది. ఒక సాధారణ తల్లిగా మాట్లాడుతోంది. ఉక్రోషంతో, ఆవేదనతో తన హృదయాన్ని వెళ్ళగక్కుతోంది. ఒకవేళ ఇంద్రుడు కాదు, కుదరదు, వీల్లేదు అని రాజ్యాధికారంతో చెప్పిన మేనక లెక్క చేయదేమో అనిపించింది. ఆ స్థితిని ఆమెలోని మాతృ హృదయం ఎప్పుడో జయించేసింది. రంభ, ఊర్వశి, తిలోత్తమ అదే నమ్మకంతో ఉన్నారు. సచీదేవి మనసులోనూ అదే కనిపిస్తోంది. కానీ ముఖంలో కనిపించకుండా దాచుకుంది. ఇంద్రుడు తన పదవిని, అధికారాన్ని నిలబెట్టుకుంటాడా? దేవవేశ్యగా ఉన్న ఒక స్త్రీ మాటకు విలువ ఇస్తాడా అన్న సందిగ్ధం అందరి మనసుల్లోనూ డోలాయమానమవుతోంది. అధికారానికి, అమ్మతనానికి మధ్య ఓ నిర్ణయం. సూర్యోదయానికై వేచి చూస్తోంది. స్త్రీకి, పురుషాధిపత్యానికి మధ్య ఓ నిర్ణయం మొలకెత్తడానికై వేచి చూస్తోంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? మేనక స్వరంలోని ఏకవచన సంబోధన సభకు ఒక శరాఘాతమై తగిలింది. ఇంకా ఆలస్యం చేస్తే స్త్రీలోని నిజమైన శక్తిని చూడాల్సి వస్తుందని అందరికీ అర్థమైంది. నారదుడు, కుబేరుడు, సచీదేవి ఇంద్రుడి వైపు చూశారు. రంభ, ఊర్వశి, తిలోత్తమలు తికమకపడ్డారు. అయినా ఒక దేవవేశ్యను వదులుకోవడానికి, తల్లిగా ఆమెను భూలోకానికి పంపడానికి ఇంద్రుడు ఇష్టంగా లేడు. తన అధికారానికి ఒక వేశ్య అడ్డు చెప్పి తన ఆలోచన తట్టుకోలేకపోతున్నాడు. అహాన్ని వదులుకోలేకపోతున్నాడు. మేనక భూలోకం వెళ్ళిపోతే, రంభ, ఊర్వశి, తిలోత్తములు కూడా అలాగే ఆలోచిస్తే, అదే దారిలో నడిస్తే ఇంద్రుడు స్వర్గాది లోకాధిపతిగా మాత్రమే కాదు, పురుషుడిగా కూడా ఓడిపోయినట్లే. కనుక ఇంద్రుడి ఆలస్యాన్ని తట్టుకోలేకపోతోంది. ఆ పసిపాప ఏడుపుని చెవికి వినపడడం లేదా? నీ హృదయాన్ని తాకడం లేదా? అయితే ఒక్కసారి నీ జ్ఞానేంద్రియాలను లగ్నం చేసి దివ్య దృష్టితో చూడు. ఒక్కవైపు మేనక ఏకవచన సంబోధన ఇంద్రుడిని అసహనానికి గురిచేస్తుండగా, సభలోని వారందరూ తమ దివ్య దృష్టితో మాలినీ నదీ తీరంలో ఏడుస్తున్న పాపను చూశారు. ఆ పాప ఆర్తనాదానికి దేవలోకం తలకిందునైనట్లయింది. ఇంద్రుడి సింహాసనం సైతం పక్కకు ఒరుగుతుందనిపించింది. జాగ్రత్త పడ్డాడు ఇంద్రుడు. అయినా నోటి వెంట ఏ మాట రాలేదు. అహం తొలగలేదు. అధికారం, పురుషదర్పం అతన్ని వీడలేదు. చూడు మహేంద్ర, ఇంతసేపు నువ్వు అర్థం చేసుకుంటావని చెప్పాను. నేనెప్పుడు నిన్నే కాదు, ఈ దేవలోకాన్ని ధిక్కరిస్తున్నాను. అది ఒక స్త్రీగా, ఒక తల్లిగా. నువ్విచ్చే సుఖాలు, సంతోషాలు, ఈ పరిమళ భరిత సోయగాలు, ఆభరణాలు, ఆ పసిపాప స్పర్శ ముందు దిగదుడిపి ఎందుకు పనికిరానివి? ఆ విషయం నీకు ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు అధికారమనే మైకంలో ఉన్నావు. పురుషుడినన్న అహంతో కొట్టుమిట్టాడుతున్నావు. నేను వెళ్తున్నా. మేనక స్వరంలోని ప్రకంపనలకు ఇంద్రుడు తలదించుకున్నాడు. సభ నివ్వెరపోయింది. ఎవరి గొంతు పెగలడం లేదు. ఇంద్ర, నీ అధికారంతో, నీ శక్తులతో, నీ కుయుక్తులతో నన్ను ఏమైనా చేయాలనుకుంటే ఊరుకుంటాననుకోకు. ఒక స్త్రీ తలుచుకుంటే ఎందుకు పనికిరాకుండా పోతావని నీకు బాగా తెలుసు. ఆదిశక్తి ముందు త్రిమూర్తులే ఏమీ చేయలేకపోయారు. నువ్వు మాతృస్వామ్య వ్యవస్థని మర్చిపోయావని నేను అనుకోవడం లేదు. నిశ్చలంగా, నిర్ణయాత్మకంగా, స్పష్టంగా ఉన్నాయి మేనక మాటలు.
ఆ మాటల్లో బెదిరింపు, ధిక్కారం, అపహాస్యం అన్నీ దాగి ఉన్నాయన్న సంగతి ఇంద్రుడికే కాదు సభలోని అందరికీ తెలుస్తోంది. ఎంతమంది ఇంద్రులు అడ్డొచ్చినా తన కోపాగ్ని జ్వాలల్లో ఆహుతి అయ్యేలా నిప్పులు కురిపిస్తూ పెద్ద పెద్ద అంగలతో భూలోకం కేసి అడుగులు వేసింది మేనక. పసిపాప ఏడుపు మాలిని నది పరీవాహక ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తూనే ఉంది. మేనక పరుగు పరుగున పాపను సమీపించింది. అప్పటి వరకు పసిబిడ్డకు నీడనిచ్చిన శకుంతలాలు మేనక అడుగుల సవ్వడితో రెక్కలు ఒడుచుకొని పక్కకు తప్పుకున్నాయి. ఆమె ఒక్క ఉదుట్న పాపను ఎత్తుకుంది. ముద్దులు కురిపించింది. గుండెకు హత్తుకుంది. పాప నోటికి క్షీరాన్ని అందించింది. అరిచి అరిచి తడియారిన స్వరం తల్లి అమృతధారలతో సాంత్వన పొందింది. ఆ మాతృ హృదయం పులకించింది. అదో ప్రాకృతిక చర్య, సృష్టి స్థితి లయలకు మూలమైన చర్య. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.